చూడడానికి ఎవరైనా చెప్పారా లావణ్య త్రిపాఠి సిస్టర్ లా ఉంటారు మీరు? నా ఆల్మోస్ట్ కామెంట్స్ అవే. ఈసారి బేబీ శ్రీదేవిని తీసేసి లావణ్య త్రిపాఠి సిస్టర్ అని పెట్టుకోండి. శ్రీదేవి గారిలా అవ్వాలని ఏమైనా డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక మంచి పెద్ద హీరోయిన్ అవ్వాలని ఉంది ఆబ్వియస్ గా. ఉందా? మరి సినిమాలు ఆల్రెడీ చేస్తున్నట్టున్నారు. ఆదికేశ చేశాను, బట్ ఒక సర్టైన్ ఒక గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఒక 18 అలా వచ్చిన తర్వాత ఒక మంచి హీరోయిన్ గా చేద్దామని. ఓకే, సో ఇప్పుడు నేను మీరు 18 ఇంకా రాలేదన్నారు కాబట్టి అడుగుదామని ఫిక్స్ అయ్యాను. మీ ఏజ్ అంతా తెలుసుకోవచ్చా? 17. ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ అవ్వలే, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చా. ఇంటర్ సెకండ్ ఇయర్కి ఆల్మోస్ట్ 150K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. 125 దగ్గర దగ్గర 150. ఇంకా దూరం దూరం వెళ్ళిపోతున్నారు అలా. మేము ఇంటర్ చదివేటప్పుడు ఈ టైంకి ఎగ్జాక్ట్లీ మీ ఇంటర్ చదివేటప్పుడు అస్సలు అలాంటి ఐడియానే లేదు. 125K ఫ్యామ్ అంటే మామూలు విషయమా చెప్పండి? ఆల్రెడీ ఒక అకౌంట్ ఉండే, బట్ అది డిసేబుల్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒకటి క్రియేట్ చేసా, అది బాగా రీచ్ అయిపోయింది. ముందు నుంచి ఇట్లా ఓకే నేను యాక్టరే అయిపోవాలి అని ఫిక్స్ అయ్యి యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా. సో దానికోసమని అలా రీల్స్ చేసుకున్నాను అనమాట. ఎక్కడి నుంచి మీరు? నేను కాకినాడ నుంచి. ఓకే, కాకినాడ నుంచి. ఇప్పుడు కాకినాడలోనే చదువుకుంటున్నారు. అమ్మ వాళ్ళు ఓకేనా అంటే ఇప్పుడు చదువుకోవచ్చు కదా, వెంటనే ఎందుకు చదువు అయిపోయిన తర్వాత చేయొచ్చు? యాక్చువల్లీ మమ్మీ బాగా సపోర్టివ్. నేను కొంచెం టైం తీసుకుంటానన్నా లేదు, అలా అంటే ఏదైనా ఒక దాని మీదే వెయ్యి, యూ వాంటెడ్ టు డూ దాట్, అది చెయ్యి, లేదు ఇది ఫోర్స్ ఏం చెయ్యరు ఇంట్లో అసలు, చదువుకో ఇదే చెయ్యాలి అని. సో నాకు నచ్చింది చదివిస్తారు. కానీ చదువుకుంటున్నారు కదా, బ్యాక్ బెంచరా ఫస్ట్ బెంచరా? అలా మిడిల్ బెంచర్. మిడిల్ లో ఉంటే సేఫ్ గా ఉండొచ్చు అంతే. నాన్నగారు? డాడీ బిజినెస్ చేస్తారు, డాడీ కూడా ఉంటారు. ఇద్దరికి ఓకే, సపోర్టివ్. డాడీ ఇంకా ఎక్కువ సపోర్టివ్. అంటే ఇంట్లో ఎవరైనా అనుకున్నారు ఏంటి ముందు వాళ్ళ యాక్టర్స్ అవ్వాలనుకోని అవ్వలేకపోతే? అంటే మమ్మీ అనుకుంటా. సో మమ్మీ బాగా ఇంట్రెస్ట్, నేను అవ్వాలి అని ఒక, మమ్మీకి చూడాలి అని ఒక ఇదన్నమాట. మిమ్మల్ని స్క్రీన్ మీద అలా చూడాలి అని ఒక చాలా సపోర్టివ్ ఇస్తుంది మమ్మీ. సో మమ్మీ మీద ఎక్కువ. మీరు ఒకరేనా? అక్కుంది. అక్క మరి అక్కని ఇండస్ట్రీలోకి తీసుకురాలేదా? అక్క అంతా చదువు సైడ్ అనమాట. సో ఇద్దరు చదువు బిడ్డ బాగా. అక్క అంతా స్టడీ వైపే. అక్కంతా స్టడీ వైపు, మీరు మాత్రం ఇటు వైపు ఇంకా యాక్టింగ్ లో వెళ్ళిపోవాలని. చాలా న్యాచురల్ గా అందంగా కనిపిస్తున్నారు తెలుసా, నిజం. మీ కోనసీమ అందాలని ఒక వీడియో చేశారు కదా, నేను బాగా నాకు బాగా నచ్చింది అనమాట అది. నాకు యాక్చువల్లీ అటు సైడ్ బాగా ఇష్టం. సో అవి ఎక్స్ప్లోర్ చేయాలని, బాగా పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం క్లాసీగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి మీ సైడ్ స్లాంగ్ ఇంతే వచ్చేస్తుంది, మధ్యలో వచ్చేస్తుంది. అయ్యో, మీ సైడ్ రావాలంటే, మీ సైడ్ పుట్టాలన్నా కూడా అదృష్టం ఉండాలి. పుట్టి పెరగాలంటే ఆ కోనసీమ జిల్లాల్లో అటు సైడ్ ఆ ఫుడ్ కి అల్లుళ్ళు వస్తే అసలు ఫుడ్ పెట్టి చంపేస్తారు కదా. చాలా బాగుంటది అటు సైడ్, బాగా ఎంజాయ్ చేస్తారు అటు సైడ్ అయితే. బాగా ఎవ్రీ డే నేను కాలేజ్ అయిపోయిన వెంటనే ఒక మంచి ఊరు వెళ్ళిపోతాం అనమాట. మాకు అన్ని దగ్గరలోనే ఉంటాయి, పొలాలు కానీ అవన్నీ. సో రీల్స్ చేయడానికి మంచిగా ఒక కార్ డ్రైవ్ వేసుకొని అలా మధ్యలో ఏమైనా మంచి లొకేషన్ ఉంటే ఆపుకొని చేసుకుంటాం, రీల్స్ చేసుకోవచ్చు.